ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు అనేది మాజీ ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నారు. సో అదే ఎవరైనా వైసీపీ వాళ్ళైనా జనసేన అయినా తెలుగుదేశం వాళ్ళైనా ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఇంకెవరు ఇంకొకరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయినారో వైసీపీ కార్యకర్తలు ఇందాక మీరు పేర్లు ప్రస్తావించారో వాళ్ళందరూ పెట్టిన పోస్టులు రాసిన రాతలు మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎవిడెన్స్ని ఆధారంగా తీసుకొని వాళ్ళకి శిక్షలు కూడా పడతాయి అంటున్నారు. మరి ఏం చేయబోతుంది వైఎస్ఆర్సీపీ? సార్ గాదా వెంకటేశ్వర గారు మాట్లాడుతూ అసలు వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడటానికి సిగ్గుపడకుండా ఇంకా చర్చలకి వీటికి వస్తా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. చిన్నపరెడ్డి కూడా ఇష్టం లేకుండానే వచ్చి ఈ ప్యానెల్లో కూర్చున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏ రోజు కూడా మేము జెండా పట్టుకున్నందుకు ఏ రోజు సిగ్గుపడలే. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది ముఖ్యమంత్రి అయ్యారు సార్. దొంగదారిన దొండిదారిన వెన్నుపోటు ముఖ్యమంత్రి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోస్తున్నందుకు ఉన్నా. అంతేగాని సిగ్గుపడే పనులు చిన్నరెడ్డి గారు వారేమన్నారంటే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసింది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీ కూడా నెరవేర్చేటువంటి ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చినాయో మాట్లాడుతా ఉన్నారు. 2,70,000 కోట్ల రూపాయలు డిపిడి ద్వారా చేసి ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేసినందుకు గర్వంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మట మేము మళ్ళీ తిరుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం. అంతేగాని ఎక్కడ సిగ్గుపడే పని ఎక్కడా చేయలేదు. మీరు చేసినటువంటి పనులని మీరు చేసినటువంటి హామీలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ట్వీట్లు కూడా చిన్నపరెడ్డి చేస్తాడు, ట్వీట్ చేస్తాడు. చేతైతే మీరు అరెస్ట్ చేయండి, చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తే చిన్నరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విధానం ఎలా ఉంటుందంటే ఒక మాటలో రమణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు 6 నెలల ముందు నుంచి మొదలు పెట్టారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టాడు. ఈ రాష్ట్రం సోమాలియా అవుతుందని పురంధరేశ్వర గారు మొదలు పెట్టారు. 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని నిన్న అసెంబ్లీలో ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు సార్. 4.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పేసి ఈ ప్రభుత్వానికి దాంట్లో ప్రభుత్వ భవనాలు ఏదైతే తాకట్లు పెట్టారో, ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టారో అవి ఇంక్లూడ్ చేయలేదు. రైట్ సమయం లేదండి చిన్నపరెడ్డి గారు దయచేసి ఆగాలి. పిల్లి మాణిక్యాల దగ్గర కంక్లూజన్ ఇవ్వండి. రైట్ దయచేసి ఆగండి సార్, 1 by 1 మాట్లాడదాం. పిల్లి మాణిక్యాల దగ్గర కంక్లూజన్